నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ వివక్ష మా సమాజంపై? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? రైతుల సంక్షేమం కోసం రైతు రుణమాఫీ 31,000 కోట్లను ప్రకటించినవి. సంతోషమే, రైతు సుభిక్షంగా ఉండాల్సిందే. రైతు పంట పండిస్తేనే మేము తింటాం. కానీ రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం కదా. మరి రైతుల సంక్షేమం కోసం 31,000 కోట్లు కేటాయిస్తున్నా నువ్వు నేతల సంక్షేమం కోసం 1,000 కోట్లు, 500 కోట్లు, లేదు 100 కోట్లు కూడా ప్రకటించలేకపోతున్నావు అంటే ఇంత వివక్ష సరికాదు ముఖ్యమంత్రి. నీకు ఇప్పుడు చెప్పకూడదు, కానీ కేసీఆర్ హయాంలో కొన్ని సంక్షేమ పథకాలు ఉండే చేనేత కార్మికులకు, ఇప్పుడు అవి కూడా తీసేస్తున్నావట. నువ్వు ఎగేసుకొని నీ ఓటు గుర్తినందుకు సరిగ్గా గుణపాఠం చెప్తున్నావు రేవంత్ రెడ్డి. అంటే మాకు ఎట్లా అనిపిస్తుందంటే, నేను రైతులను వ్యతిరేకిస్తలేను. రైతులు సుభిక్షంగా ఉండాల్సిందే, పంట పండేయాల్సిందే, మన కట్టుబడి తిండి దొరకాల్సిందే. కానీ ఇక్కడ రైతులకు రుణమాఫీ 31,000 కోట్లు అన్నప్పుడు అంటే భూములకు భూస్వాములకే రుణమాఫీ డబ్బులు ఇస్తావు, కానీ కాయా కష్టం చేసుకున్న నేత కార్మికులకు మాత్రం పైసలు ఇష్టడానికి నీకు మనసు రావట్లేదంటే నీ అంత కర్కశకుడు, నీ అంత దుర్మార్గుడు మరొకరు లేడు. కేసీఆర్ కూడా గింత వివక్ష చూపించలేడు రేవంత్ రెడ్డి. ఇది సరికాదు. పద్మశాలి సమాజమా, ఆలోచించండి ఒకసారి. ఇంత వివక్షణ. ఇప్పుడు పద్మశాలి సమాజం అతిపెద్ద సామాజిక వర్గం, అతిపెద్ద ఓటు బ్యాంక్. మా సమాజం గురించి ఎట్లా పట్టించుకుంటలేరు మీరు? దానికి మేము ఏం చేయాలో మా ఆలోచన మాకున్నది. మీరు పట్టించుకుంటే ఎట్లా చేయాలో మా ఆలోచన మాకున్నది. కానీ కనీసం మా సామాజిక వర్గంలో మా కులవృత్తి చేసే చేనేత కార్మికులు కూడా పట్టించుకోకపోతే మేము ఎట్లుకుంటాం రేవంత్ రెడ్డి ఒకటి చెబుతున్నా, మేము ఖచ్చితంగా ఇదే వివక్ష మా సమాజంపై చూపిస్తుంటే ఖచ్చితంగా మేమేందో చూపిస్తాం, మా దమ్ము చూపిస్తాం, బరాబర్ సమాధానం చెప్తాం. బరాబర్ చెప్పకపోతే మేము పద్మశాలి బిడ్డలమే కాదు, ఖబర్దార్ చెప్తున్నా.